హరే కృష్ణ. ఆదర్శనీయమైనటువంటి రాజు ఎవరంటే శ్రీరామచంద్రుడు. రాజు అంటే రాముడిలా ఉండాలి అనేది ప్రతీతి. అందుకే అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ వ్యవస్థాపకాచార్యులు భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు ఆయన ప్రపంచవ్యాప్తంగా కృష్ణ చైతన్యాన్ని ప్రచారం చేసేటువంటి క్రమంలో ప్రతి దేశ రాజధానిలోనూ రామాలయం ఉండాలి అని చెప్పారు. చెప్పడం మాత్రమే కాదు, ఆయన స్వయంగా అమెరికా రాజధాని అయినటువంటి వాషింగ్టన్ డీసీలో సీతారామ లక్ష్మణ హనుమాన్ మందిరాన్ని స్థాపన చేశారు. ఇది ఒక ఉదాహరణ. ఆయన ఇంకా అనేక దేశాల రాజధానులలో రామాలయాలను స్థాపించడం జరిగింది. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. అలాగే మన దేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఇస్కాన్ మందిరంలో కూడా సీతారామ లక్ష్మణ హనుమాన్లు కొలువై ఉన్నారు. ఈ విధంగా రాజ్యపాలనకు కేంద్రమైనటువంటి ప్రతి దేశం యొక్క ముఖ్య నగరంలో శ్రీరామచంద్రుని యొక్క ఆలయం ఉండాలి అనేది శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆలోచన. మరి రామభక్తికి కుల, జాతి, మత భేదాలు లేవు. ఎవరైనా సరే రామభక్తులు, కృష్ణ భక్తులు అవ్వచ్చు. దానికి చక్కటి ఉదాహరణ ఈ వాల్మీకి రామాయణ గ్రంథం. ఎక్కడో ఇంగ్లాండ్లో ఒక బ్రిటిష్ కుటుంబంలో పుట్టి 17 ఏళ్ల వయసులో కృష్ణ చైతన్యాన్ని స్వీకరించి దాదాపుగా 50 సంవత్సరాల పాటు స్వచ్ఛమైనటువంటి వైదిక జీవనాన్ని అనుసరిస్తూ పరమపూజ్య భక్తి వికాస స్వామి వారు ఆయన వాల్మీకి రామాయణాన్ని సారాంశంగా ఈ గ్రంథం రూపంలో మనకు అందజేశారు. మరి ఈనాడు మన తెలుగు రాష్ట్రాలలో ఈ వాల్మీకి రామాయణం చాలా ప్రాచుర్యాన్ని పొందింది. ఎందుకంటే రచయిత యొక్క సహజమైనటువంటి రామభక్తి కారణం చేత. మరి ఈ వాల్మీకి రామాయణం ఇది సీతారాముల దివ్య చరితం. వాల్మీకి విరచితమై, లవకుశుల ప్రవచితమై, మధుర వాంగ్మయ మనోహరమై, భక్తి భావనామృతమై, సప్తకాండల సమన్వితమై, శుద్ధ భక్తుల జీవితమై, తరతరముల నుండి ఆబాల గోపాలమును ఆకట్టుకుంటున్నటువంటి ఈ మహాకావ్యాన్ని చదివి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. ఈరోజు రామనవమి సందర్భంగా మీరు ఈ రామాయణాన్ని చదవాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. హరే కృష్ణ. జై శ్రీరామ్.